ఇదే నా ఆఖరి సినిమా, సారీ ఫ్యాన్స్ అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమా షూట్ ని మొదలు పెట్టేసినటువంటి సంగతి తెలిసిందే. దాన్ని చకచకా ఫినిష్ చేసి సినిమా థియేటర్లోకి వచ్చేందుకు కూడా సిద్ధం చేసేశారు. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయింది. మరికొద్ది రోజుల్లో మరో పాటని రిలీజ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పి నా ఆఖరి సినిమా ఇదే అంటూ చెప్పారట. అంటే ఎన్టీఆర్ ఇక సినిమాలు చేయరని కాదు, ఆలస్యంగా ఎన్టీఆర్ సినిమాలు చేయరట. ఖచ్చితంగా 2 ఏడాదిల కన్నా ఒక్క సినిమాని రిలీజ్ చేస్తారని, ఆల్మోస్ట్ 100% ఏడాదికో సినిమాతో రావడానికి సిద్ధంగా ఉంటారంటూ చెప్పారు. సో ఈ ఏడాది ఎన్టీఆర్ కి సంబంధించి దేవరా సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే వచ్చే ఏడాది ఆయన చేసేటువంటి వార్ సినిమా రిలీజ్ కావడం ఖాయం. దీంతో పాటు ఎన్టీఆర్ కి సంబంధించిన మరికొన్ని సినిమా ప్రాజెక్ట్ కూడా పట్టాలేకపోతోంది. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో మొదలుపెట్టినప్పుడు చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు సినిమా స్క్రిప్ట్కే 2 ఏళ్ల పైన పట్టింది. సో RRR సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సినిమా రాలేదు కాబట్టి ఆ అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారని నాకు తెలిసొచ్చిందని, అందుకే ఈ విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నానని, మరి అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి సంవత్సరానికో సినిమా వచ్చేలాగా మరి ప్లాన్ చేస్తానంటూ ఇంత ఆలస్యంగా సినిమా చేయడం ఇదే ఆఖరిసారి అంటూ ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయానికి అభిమానులైతే సూపర్ రెస్పాన్స్ ఇస్తూ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి సంవత్సరానికో సినిమా వస్తే ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోతారంతే, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా దేవరా సినిమా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతుందని పాటలు చూస్తేనే అర్థమైపోతోంది కదా.